మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోనసీమ జిల్లా విష జ్వరాలతో బాధపడుతుంది. కోనసీమ జిల్లా అంతా విష జ్వరాలను పట్టుబిడుస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఆసుపత్రి కూడా ఫుల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి డిప్యూటీ సివిల్ సర్జన్ ఏ సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మనం వీటి గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, విష జ్వరాలు ఎలా వ్యాపిస్తున్నాయి, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? సీజనల్గా విష జ్వరాలు కొంచెం ఎక్కువగా వస్తున్నాయండి. పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, చిన్నపిల్లలు కూడా అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీలో ఒకళ్ళకి ఎఫెక్ట్ అయితే ప్రక్క వాళ్ళకి కూడా, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అది జ్వరాల రేటు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈ జ్వరం వచ్చినప్పుడు దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్, తర్వాత బ్యాక్ ఏక్, ఒక్కొక్కసారి పెయిన్ అబ్డమిన్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఫీవర్ అంటే లో గ్రేడ్ నుండి హై గ్రేడ్ వరకు ఫీవర్ వస్తుంది. దీనికి సంబంధించి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా సార్ ఈ వ్యాధులు రావడానికి? ఏజ్ లిమిట్ ఏమి లేదండి. ఇది అన్ని వయసు వారు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అందరికీ కూడా పెద్దవాళ్ళు, తర్వాత పిల్లలు అందరూ కూడా సఫర్ అవుతున్నారు ఈ ఫీవర్ వలన. గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఫీవర్ రేటు బాగా డబుల్గా ఇంక్రీజ్ అయింది, ఎక్కువగా ఉంది. దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే కానీ తగ్గుతుంది సార్? అంటే క్రిందటి సంవత్సరం లాగే ఉందండి, కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. అంటే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పరిశుభ్రమైన ఆహారము, చల్లార్చిన వాటరు, ఓఆర్ఎస్ లిక్విడ్స్ తీసుకుని, మంచి ఆహారం, హైజీన్ మెయింటైన్ చేసుకుని, శుభ్రంగా తినే ముందు హ్యాండ్స్ అవి శుభ్రంగా వాష్ చేసుకుని చేయడం వలన దీన్ని చాలా వరకు నివారించవచ్చు. అలాగే మన చుట్టుప్రక్కల, మన నివాసం ఉండే చుట్టుప్రక్కల నీరు నిల్వ లేకుండా, దోమలు అవి ఎక్కువ పెరగకుండా చూడడం వలన ఇంటి చుట్టూ ఆరోగ్యకర వాతావరణం, పరిశుభ్రత మెయింటైన్ చేయడం వలన మనం ఈ దోమల్ని కొంతవరకు నివారించవచ్చు. దానివల్ల ఈ వైరల్ ఫీవర్స్, ఈ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి సంబంధించి ప్రతి హౌస్ చెక్ చేసి వైరల్ ఫీవర్ మీద రిపోర్ట్ ఇవ్వమన్నారు సార్. దానికి సంబంధించి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు సార్? అదే డిఎండిహెచ్ఓ గారి కంట్రోల్లో ఏఎన్ఎంఎల్ ద్వారా ప్రతి ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు ఫీవర్ సర్వే అవి చేస్తున్నారండి. దాన్ని ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ ఆ చుట్టుప్రక్కల ఉన్న వెసల్స్ కానీ, ఇవి రుబ్బరోళ్ళు అవి ఉంటాయి కదా, నీరు నిల్వ ఉన్నదాన్ని తొలగించి ఆ డ్రై డేగా ఎవ్రీ ఫ్రైడేని పాటించడం జరుగుతుందండి. అడ్మిషన్ రేట్ ఎలా ఉంది సార్? అంటే అడ్మిట్ అవుతున్న వాళ్ళు ఎంతమంది అవుతున్నారు, అవుట్ పేషెంట్ ఎంతమంది ఉంటున్నారు? అవుట్ పేషెంట్స్ కొంచెం ఎక్కువే వస్తున్నారు. డైలీ 15-20 కేసులైనా ఫీవర్ కేసులు ఉంటున్నాయండి. అందులో 2%, 3% అడ్మిషన్ వరకు వెళ్తున్నారు. అడ్మిషన్లో కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా తొందరగానే 2-3 డేస్లో రికవర్ అవ్వడం జరుగుతుంది. మెజారిటీ పేషెంట్స్ ఏంటంటే అవుట్ పేషెంట్గా రికవర్ అయిపోతున్నారు, ఇబ్బంది లేదండి. ఈ వైరల్ ఫీవర్లో డెంగ్యూ కానీ, మలేరియా కానీ కన్వర్ట్ అవుతున్నాయి కదా సార్. సో దాని గురించి అది రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్? అంటే డెంగ్యూ కిందను అంటే దోమలు కుట్టడం వలన మెయిన్గా వస్తుంది. ఫుడ్ కంటామినేషన్ వాటి వల్ల టైఫాయిడ్ జ్వరాలు రావడం జరుగుతుంది. అదంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆహారం పరిశుభ్రంగా తీసుకోవడం, తినే ముందు హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వలన టైఫాయిడ్ అంటువ్యాధులని అరికట్టవచ్చు. అలాగే దోమల్ని చుట్టూ మన ఆల్అవుట్లు, ఈ కాయిల్స్ అవి వాడడం వలన దోమల్ని కంట్రోల్ చేసుకుంటే ఈ డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు ఇవి రాకుండా ఉండటం జరుగుతుందండి. దీనికి ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉందా సార్? ప్రధానమైన నివారణ చర్యలు ఏం తీసుకోవాలి? ప్రజల నుంచి కూడా ఎటువంటి నివారణ చర్యలు ఉండాలి సార్? అదే ప్రజలు కూడా పరిశుభ్రత మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ అంటువ్యాధులు రాకుండా ఉంటాయండి. ఈ వాళ్ళ చుట్టూ ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని అదే చేయడం వలన ఈ వ్యాధుల్ని నివారించడం జరుగుతుంది. డెంగ్యూ నివారణ అనేది హాస్పిటల్ ట్రీట్మెంట్, టాబ్లెట్ వల్ల కాదు, ప్రధానంగా ప్రజల నుంచి కూడా అప్రమత్తత ఉండాలని మనతో డాక్టర్ తెలియజేయడం జరిగింది. సుమన్ టీవీ ప్రతినిధితో అరుణ్ తేజ్ గారు.